తారకరామ్ గారు ఒక్కసారి మరొక వీడియో. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న. అది అతను చెప్తున్నది ఏంటంటే కొన్ని లెక్కలు తీసుకొచ్చాడు. ఆ డేటా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఎలా తీసుకున్నాడో తెలియదు. అది అసలు డేటానో కూడా కాదో కూడా మనకు తెలియదు. కానీ చేస్తున్నది ఎవరు? హిందువులంట. ఎవరి మీద చేస్తున్నారు? హిందువుల మీద, ఇతర ధర్మాన్ని అనుసరించేటటువంటి వ్యక్తుల మీద. ఇది అతను చెప్తున్నటువంటి పరిస్థితి. హిందువులు నిజంగా నేను హిందువుని, నేను గణపతిని ప్రతిమ పట్టుకుని తిరుగుతున్నాను, నేను భగవద్గీత పట్టుకుని తిరుగుతున్నాను, నన్ను ఎవరు సోకాల్డ్ హిందూస్ అంటారనేటటువంటి వ్యక్తి హిందువులే ఇవన్నీ చేస్తున్నారంటూ స్టేట్మెంట్. యాక్చువల్గా నిజంగా ఇతను హిందువు అయితే, హిందూ అంటే ఎవడురా దేశ బంధువు అని నువ్వు ముందు దేశానికి బంధువు అవ్వనులే, అప్పుడు తర్వాత హిందూ అని చెప్పుకుందువు నువ్వు. ఓకేనా? ముందు దేశానికి బంధువు అవ్వు, తర్వాత హిందూ అని మాట్లాడుకుందువు. నువ్వు వినాయకుడిని పట్టుకెళ్ళినా, భగవద్గీత చదివినా నువ్వు హిందూ అయిపోయినైనా ధర్మాన్ని ఆచరిస్తేనే హిందూ అవుతావు. నువ్వు ఎక్కడ ఆచరిస్తున్నావు? ఊర్ల మీద తిరిగి వేట ఆటలాడుకోవడమా ధర్మాన్ని ఆచరించడం అంటే? నువ్వేమవుతావు అసలు? దేశద్రోహులకు నువ్వు ఫస్ట్ పర్సన్ వస్తావు అన్నమాట నువ్వు హిందువుల్లో. ఒకవేళ నువ్వు హిందువు అయితే. ఇంకో విషయం చెప్తున్నాను, హిందూ రేపిస్ట్లా ఎవరయ్యా చెప్పావు? నువ్వు చూపెట్టు నాకు ఒకసారి, లిస్ట్ తీయి ఒకసారి. ఆయన రేపిస్ట్ అనేవాడికి మతం ఎక్కడ ఉంటుంది? ఆడెవడైనా రేపిస్టే కదా, క్రిమినల్. ఆడు క్రిమినలే, వాడికి మతం ఉండదు. అలా నువ్వేంటంటే నీ వరకు నువ్వు హిందువుల్లో పెద్ద వెధవి అని నేను చెప్తాను. ఇప్పుడు హిందూ అని చెప్పుకున్నావు కాబట్టి. సో నీలాంటి హిందువుని మేమందరం ఒప్పుకోం, నిన్ను హిందువుగా మేము ఒప్పుకోం. నువ్వు ఖచ్చితంగా హిందువు కాదు. ఎందుకంటే హిందువు అయితే నువ్వు ఇలా మాట్లాడవు, ఇలా సంస్కృతిని దిగజార్చవు, ఇలా బట్టలు ఇప్పుకొని తిరగని అమ్మాయిలతో చెప్పవు. అంతవరకు నాది ఫైనల్. రైట్. తక్షవి గారు మీరు ఏం చెప్తారు? ఒక హిందూ అని చెప్పుకుంటున్నాడు, హిందువుల మీద, ఇతర ధర్మాల మీద ఆరోపణలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ అత్యాచారాల ఆరోపణలు చూసుకుంటే ఇండియాలో హిందువులే చేస్తున్నారు అంటున్నారు. అంటే అసలు ప్రపంచంలో ఎక్కడ ఈ తరహా స్త్రీలకు అసలు ఇబ్బందులే లేవా? స్త్రీల మీద అత్యాచారాలే జరగట్లేదా? కేవలం ఇండియాలోనే జరుగుతున్నాయి. అది కూడా ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ ఎక్కడ జరిగినా హిందూసే చేస్తున్నారు? లేదండి, నేను రీసెంట్ గా US కి కూడా వెళ్ళేసి వచ్చాను. సో కంట్రీస్ అన్ని కూడా తిరిగి వచ్చాను నేను కూడా. సో ఆయన ఒక్కరే ఏదో 4 ప్లేసులు తిరిగేసి కుక్కలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆడ మనిషి అనగానే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండదు. ఆడదంటేనే అందం. సో ఖచ్చితంగా ఈ ఇబ్బందులు లేకుండా ఉండదు. కానీ ఈ అబ్బాయి ఏంటంటే కంప్లీట్ గా మన హిందుత్వాన్ని టార్గెట్ చేసి, మన రిలీజియన్ ని టార్గెట్ చేసి, మన భారతదేశాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. బేసికల్ గా మీరు చూస్తే రేప్ కేసెస్ చాలా దేశాల్లో ఎక్కువ, వేరే ఇతర దేశాల్లో, ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో అయితే అసలు దారుణం. నేను అక్కడికి వెళ్ళేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. కానీ ఇక్కడికి ఏదైతే నిజంగా సంస్కృతి ఉండి, అన్ని ఉండి, పద్ధతులు మగవాడికి కానీ ఆడ మనిషికి కానీ ప్రతి ఒక్కరికి ఒక ఎడ్యుకేషన్ ఉండి పద్ధతిగా నడుచుకునే వాళ్ళ దగ్గర అసలు ఇలాంటి పర్సన్ అంటూ ఉండకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సనే నాకు తెలియదు. ఎందుకోనంటే నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఇలా నోటికి ఎలా వస్తే మాట్లాడే పర్సన్ ఎవరు ఫాలో అవుతారండి? అలా నిజంగా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు ఉండి అలాంటి పద్ధతులు ఫాలో ఎవరైనా ఫాలో అవుతారేమో, కానీ నాకు తెలిసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫాలో అవ్వరు. అంటే ఈ పర్సన్ మాట్లాడుతూ, ఈ అన్వేష్ మాట్లాడుతూ అసలు ఈ స్త్రీల హక్కులు, లేదంటే స్త్రీలకు ఫ్రీడమ్ లేదు, హిందువులు ఇట్లా జరుగుతుంది, చీరలు కట్టుకుంటే అది ఇది అని చెప్తున్నాడు. ఈ అన్వేష్ కి తెలియనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి మతం, స్టిల్ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి మతం హిందూ మతం. ఆ మతం కూడా అలా ఎందుకు ఎగ్జిస్టింగ్ అవుతుందంటే తనను తాను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుంది. ఏదైనా దురాచారాలు ఉంటే వాటిని మాపుకొని తిరిగి సంస్కరించుకొని ఉంటుంది కాబట్టి హిందూ మతం కంటిన్యూ అవుతుంది. కొన్ని ఇతర ధర్మాల్లో ఎవరు కామెంట్ చేయకూడదు, కానీ కొన్ని సంకుచితమైనటువంటి మతాల్లో ఎప్పుడు కూడా హిందూ మతం లేనటువంటి పరిస్థితి. అయినా కూడా స్టిల్ ఇంకా టార్గెట్ చేస్తున్నారు ఈ అన్వేష్ లాంటి వారు. ఏం చెప్తారు శేఖర్ భాష గారు? సార్, ఎంత చెప్పినా ఎంత తిట్టినా ఇంకా దాని గురించి చెప్పేది. బట్ ఈ విషయంలో మొత్తం 3 మనుషులు ఈయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అన్వేష్కి థ్యాంక్స్ చెప్పాల్సిన 3 మనుషులు ఎవరంటే నాగబాబు గారు, అనసూయ, చెన్బై. ఇన్నాళ్ళు అసలు ఈ ఇష్యూలో శివాజీని కావాలని టార్గెట్ చేసి పొలిటిసైజ్ చేశారని చెప్పి వాళ్ళని తిట్టుకుంటున్న టైంలో సడన్ గా వచ్చేసి హైజాక్ చేసేసి మొత్తానికి వీళ్ళు ఇప్పుడు మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా, అమ్మ ఇప్పటిదాకా మా మీద ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు, కాస్త తగ్గిందిరా బాబు అనుకోవడానికి వీళ్ళు నిజంగా ఈయనకి థ్యాంక్స్ చెప్పాలి. బట్ స్టిల్ వాళ్ళ ఒపీనియన్ ఈయన ఒపీనియన్ ఒకటి కావచ్చు కాక, కానీ జనాలందరూ కూడా ఈ రోజున వీళ్ళందరినీ కూడా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే జనాల్లో చాలా గట్టిగా ఉన్న భావన
ఆయన శివాజీ నోటి ద్వారా కొంచెం ఘాటుగా వచ్చినా కూడా ఎస్ ఇది మనం గట్టిగా తీసుకెళ్ళాలి అని ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారో దీన్ని